జై శ్రీరామ్. ఇప్పుడంటే అసలు నమస్కారాలకి తావే లేదండి. నమస్కారం అన్నటువంటి పదం మర్చిపోయి హలోలకి హగ్గులకి వచ్చేసాము. ప్రతి వాడు హలో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేయటం. నమస్కారం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తరానికి తెలియదు. నమస్కారం పెడితే అదేదో వాళ్ళకంటే మనం తక్కువైపోయినట్టు భావించేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు, వాళ్ళ తల్లులు కూడా ఉన్నారు. నిజానికి నమస్కారం చేయటం వల్ల, వాళ్ళ పెద్దల యొక్క ఆశీర్వచనం పొందటం వల్ల మనం పొందేటటువంటి ఉన్నతి అంతా ఇంత కాదు. ప్రతి నిత్యము ఎవరైతే తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారో వాళ్ళు భూప్రదక్షిణ చేసినట్లుగానే వాళ్ళ యొక్క ఖాతాలో పడిపోతుందండి. నమస్కారం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేయాలి. మరి తల్లికి నమస్కారం చేసేటప్పుడు తల్లికి పొట్ట దగ్గర చెయ్యి పెట్టుకుని ఇలా నమస్కరించాలి. అమ్మా, నాభి స్థానం నుంచే నాకు ఆయువునిచ్చావు, ఆహారాన్నిచ్చావు, నేను ఇలా ఉండడానికి కారణభూతురాలవయ్యావు, కాబట్టి నీకు ఒక నమస్కారం అని తల్లికి ఆ రకంగా నమస్కరించి ఆ తల్లిని యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి.